హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో 18,000 రూపాయలు అయితే పడబోతున్నాయండి. అయితే ఈ 18,000 రూపాయలకు సంబంధించి తప్పనిసరిగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ఈ డబ్బులు అనేవి మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి. అయితే ఈ 18,000 రూపాయలు ఏ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే వేస్తున్నారు, మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా అయితే మనకు ఒక పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే తీసుకురాబోతున్నారండి. అయితే ఈ పథకం ద్వారా ఏంటంటే, ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలు 18,000 రూపాయల వరకు అయితే లబ్ధి అనేది పొందబోతున్నారు. అసలు ఈ పథకం ఏంటి, సో ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు పొందాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి, సో అలాగే మనకు ఈ ప్రూఫ్స్ అనేది ఎక్కడ ఇవ్వాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొని వస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మనకేంటంటే డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకం అనేది వర్తించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకున్నారు. అయితే మహిళలకు సంబంధించి అనగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఏంటంటే, ఈ పథకంలో భాగంగా మనకేంటంటే ఒక్కొక్కరికి నెలకు 1,500 రూపాయల చొప్పున, ఒక నెలకు ఒక నెలకు 1,500 రూపాయల చొప్పున చూసుకున్నా మనకు ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి టోటల్గా మనకు ఒక్కొక్క డ్వాక్రా మహిళకు 18,000 రూపాయల వరకు అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నాయండి. అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు బ్యాంక్ అకౌంట్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కూడా తప్పనిసరిగా వారు ఏదైతే బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయబోతున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ చేసుకున్నారా లేదా, ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ కార్డుతో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ చేసుకున్నారా లేదా, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబరు లింకప్ చేసుకున్నారా లేదా, అలాగే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళైతే కంపల్సరీగా చెక్ చేసుకొని ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే అయితే ప్రారంభించే యోచనలో అయితే ఉన్నట్టుగా మనకు రాజకీయ వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే, ముఖ్యంగా వారికి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అనగా మనకు రేషన్ కార్డు, అలాగే మనకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, సో ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది సబ్మిట్ చేయాలంటే తప్పనిసరిగా సచివాలయ అధికారులు మీ దగ్గరికి వచ్చి సో ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్స్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఎలిజిబుల్లా లేదా అనేది వారు పరిగణించి, మళ్ళీ మీకు ఇది స్కీమ్ అనేది వర్తిస్తుందా లేదా అనేది వాళ్ళు పరిగణించి, మీ వయసు అంటే ఏజ్ పరంగా చూసుకున్నా మనకు 18 నుండి 59 సంవత్సరాల వరకు ఈ స్కీమ్కి సంబంధించిన అయితే వయసు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకు డబ్బులు అనేది పడతాయండి. ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే ప్రారంభించే యోచనలో ఏపీ ప్రభుత్వం అయితే ఉంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.